శ్రీగణేశాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వవిఘ్నోపశాంతయే. మాలాం గుండీం చడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. విశ్వమంతా విశ్వనాథుడు ఉన్నాడని, జగత్తు అంతా జగన్నాథుడు ఉన్నాడని భావించాలి. అది ఎలా తెలుస్తుంది? సద్గురువుల యొక్క ఆశీర్వచనం వలన తెలుస్తుంది. గణేశో అగ్నినాయుక్త విష్ణునామ సమన్విత వర్ణద్వయాత్మకో మంత్ర గురురిత్యభిధీయతే. గంబీజం, గమ్ అనేటువంటిది గణపతికి సంబంధమైనది. అందుకనే శ్రీ మహావిష్ణువు యొక్క అర్థాన్ని, మహాగణపతి యొక్క అర్థాన్ని చెప్పవచ్చు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేతు సర్వ విఘ్నోపశాంతయే అంటారు. అదేవిధంగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేయాలి అన్నట్లయితే గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. అందుకని జగద్గురువులుగా ఉన్నవారు గణపతి శ్రీకృష్ణస్వామి వారు. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమ్రకేతర్గణాధ్యక్షः బాలచంద్రో గజాననः వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः కళాసంఖ్యాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. మనం ఏ పని చేయాలన్నా ముందుగా గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందామా అంతా కూడా సఫలీకృతం అవుతుంది. ఒక కవిగారి యొక్క హృదయం చూడండి. లక్ష్మీం తనోతు నితరాం ఇతరానపేక్షం అంఘ్రిద్వయం నిగమశాఖిశిఖా ప్రవాళం హైరంబమంబురహడంబరచౌర్యనిఘ్నం విఘ్నాద్రభేద శతధార ధూరంధరన్న. ఈ యొక్క శ్లోకానికి అర్థం ఏమిటంటే, పూర్వం పర్వతాలకు రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కలతో జనావాసాల మీద పడిపోతూ ఉన్నాయి. ఆ సమయంలో ఇంద్రుడు వజ్రాయుధంతో ఆ రెక్కలను ఖండన చేశారు. అట్లాగే మేము ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం, ఆటంకాలు వస్తాయేమో స్వామి, అటువంటి ఆటంకాలు రాకుండా నిరాటంకంగా నీ కృప కావాలి అని మనం అందరం కూడా గణపతిని ప్రార్థన చేస్తూ ఉంటాం. మన యొక్క భారతీయ సాంప్రదాయంలో భా అంటే ప్రకాశించినటువంటిది అని కదా, రతి అంటే ఆసక్తి కలిగినటువంటి వారు కదా. అటువంటి భారతీయ సాంప్రదాయంలో ప్రతిరోజు కూడా నిత్యము వైదికమైనటువంటి కార్యక్రమాలు, శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం అన్నారు. అటువంటి శంకర భగవత్పాదుల వారు చెప్పినట్టుగా వేదము, అదేవిధంగా శృతి స్మృతి. శృతి అంటే వేదము, స్మృతి అంటే వాసిష్ఠ స్మృతి, వాలఖిల్య స్మృతి, పరాశర స్మృతి. ఇటువంటి ఋషులు దర్శించారన్నమాట. మంత్రంలో ఉన్నటువంటి భావాన్ని, దేవతను దర్శించారు. అదేవిధంగా పురాణము. ఈ మూడు కూడా సమన్వయంగా మనం భాగవతాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం జగద్గురువుల యొక్క ఆశీర్వచనంతో. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యః నమో మహద్భ్యః గురుభ్యః. జీవాత్మను పరమాత్మ యందు తిప్పాలి, చిత్తాన్ని శివాయత్తం చేయాలి. మనకి జన్మనిచ్చినటువంటి ప్రదేశము, తల్లిదండ్రులు, దేశము అంతా సుభిక్షంగా ఉండాలని మన వంతు మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. మనం కలియుగంలో ఉన్నాం. మానవులందరూ కూడా అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు. అటువంటి అల్ప ఆయుష్కులుగా ఉన్నటువంటి వారు నాది అనేటువంటిది భ్రమపడుతూ ఉంటారు. ఈరోజు కాపైనా 100 సంవత్సరాల తర్వాత శరీరం పడిపోతుంది. అందుకనే దీనిని శీర్యతే ఇతి శరీరం అన్నారు. కనుక మానవుడు మేలుకొనాలి. గురువుల యొక్క అనుగ్రహంతో జ్ఞానాత్ ఏవ కైవల్యం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా. ఆ విధంగానే కృతాదో భావో ధర్మా కలౌ ధర్మస్తు కేవలం పురాణ శ్రవణోధన్యో విద్యతే నాపరో నృణాం
ఈ విధంగా పురాణాలు బయలుదేరినాయి అంటారు. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగంలో వేల వేల సంవత్సరాలు యజ్ఞాలు యాగాలు ఎన్ని చేసినా ఈ కలియుగంలో మానవులు అల్ప ఆయుష్కులు కాబట్టి ఒక్క పురాణ శ్రవణం చేసిన మాత్రమునే శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. మనకి హృదయానికి ఉన్నటువంటి చిత్త మాలిన్యం అంతా కూడా తొలగిపోతూ ఉంటుంది. మానవుడికి ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతిక దుఃఖత్రయాలు వస్తాయిట. అందువలన చెవి ద్వారా భగవంతుడి యొక్క భాగవత కథను మనం విన్నట్లయితే ఆ కథలు గుణగణములు, స్వామి యొక్క గుణగణములు కీర్తన చేసినట్లయితే అవి చెవిలోకి వెళ్ళి హృదయానికి ఉన్నటువంటి తాపం అంతా కూడా తొలగిపోతుంది అన్నారు. కలియుగంలో ఉన్న సుఖం ఏ యుగంలో లేదు. ఎందుకని అంటే వేల వేల సంవత్సరాలు జీవించక్కర్లేదు. భగవన్నామస్మరణ, పురాణ శ్రవణం విన్నట్లయితే స్వామి అనుగ్రహాన్ని పొందుతాం. సృష్టి ప్రారంభంలో బ్రహ్మగారే మొట్టమొదటగా ప్రథమం సర్వశాస్త్రాణం పురాణం బ్రహ్మణా స్మృతం అనంతరం చ వక్త్రేభ్యో వేదాస్తస్య వినిస్మృతాః. వాయుపురాణములో సుస్పష్టంగా చెప్పబడి ఉన్నది. మొత్తం 18 పురాణాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం భాగవతాన్ని గురువుల యొక్క అనుగ్రహంతో ప్రారంభం చేస్తున్నాం. వాయుపురాణంలో చెప్పబడి ఉన్నది శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ చేత చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి ప్రారంభం చేస్తున్నప్పుడు ముందుగా పురాణములను సృజించారు. దాని తర్వాత ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అనేటువంటివి మనకి వచ్చి ఉన్నాయిటండి. ఋగ్వేదము మనకి మొత్తం కూడా 21 శాఖలు ఉన్నాయి. యజుర్వేదానికి వచ్చే సమయానికి 100 శాఖలు ఉన్నాయి. శాఖ అంటే కొమ్మలు అన్నమాట. సామవేదానికి 1000 శాఖలు ఉన్నాయిటండి. అటువంటి వేదాలు చదవలేరు కాబట్టి ఈ కాలంలో ఋగ్వేదంలో 19 శాఖలు అంతరించిపోయినాయి. 2 శాఖలు ఉన్నాయి, భాష్కల శాఖ, శాకల శాఖ అనేటువంటివి అన్నమాట. కనుక రాబోయే తరాలకి ఈ యొక్క వేద విద్య, అదేవిధంగా పురాణములు మన సాంప్రదాయాన్ని అందించాలి. అందుకనే అంటారు, కంచి పరమాచార్య పెద్దస్వామి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు చెప్పారు, మీ పూర్వీకులు యజ్ఞాలు యాగాలు హోమాలు చేశారయ్యా, దాని ప్రభావంతో అందరూ ఆనందంగా ఉన్నారు. మీరు కూడా చేస్తే కదా తర్వాత తరాలు అభివృద్ధి అవ్వాలి. ఒకతను సైకిల్ తొక్కుతూ ఉన్నాడు, కొంచెం దూరం తొక్కిన తర్వాత ఆపేశాడు. అప్పుడు ఆ సైకిలు ఆగకుండా వెళ్ళిపోతూ ఉన్నదన్నమాట కొంచెం సేపు. అంటే అంతకుముందు తొక్కినటువంటి శ్రమపడినటువంటి బాధ్యతగా ఏదైతే చేశారో దాని ప్రభావంతో కాస్త ముందుకు వెళ్తోంది. మనం దాన్ని అనుసంధానంగా చేసుకుంటూ మనము కూడా భవిష్యత్ తరాలకి ఏర్పాటు చేయాలి. కాబట్టి ప్రతిరోజు కూడా పురాణం వినాలి. సాక్షాత్తు రామచంద్రస్వామి వారు ద్వాపర యుగంలో శ్రీకృష్ణస్వామి వారు పురాణాన్ని విన్నారు. నారద మహర్షి గారికి ఒకసారి అనుమానం వచ్చింది, ఈయన కృష్ణ భగవానుడు ఒక్కడే కదా, 16,000 మంది గోపికలు ఉన్నారు, అష్టభార్యలు ఉన్నారు, ఎవరింట్లో ఉన్నారా అని అనుమానం వచ్చి నారద మహర్షి గారు ఎక్కే ఇల్లు దిగే ఇల్లు అంటే 16,000 మంది ప్లస్ 8 మంది వాళ్ళ ఇళ్ళన్నీ కూడా గృహాలన్నీ కూడా ఒకటే రకంగా ఉన్నాయిటండి. అన్నీ ఒకటే డిజైన్గా ఉన్నాయిట. అంటే వాళ్ళకి మనస్పర్ధలు రాకుండా ఉండటానికి జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణస్వామి వారు సమానంగా చూశారు. అదేవిధంగా శ్రీకృష్ణస్వామి వారు పరమేశ్వరుని గురించి ఘోరమైన తపస్సు చేసి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఒక్క భార్యకి 10 మంది సంతానం. ఆ విధంగా 16,000 తర్వాత 8 మంది ఇంటూ 10 మంది సంతానం అనుకోండి. చూడండి, నాకు లెక్కలు రావు, మీరే లెక్క వేసుకోండి. ఆ విధంగా ప్రతి ఇంటిలోనూ స్వామివారు ఉన్నారుట. నారద మహర్షి గారు అన్ని లోకాలు తిరుగుతూ భూలోకంలో ద్వాపర యుగంలో ఒక ఇల్లు ఎక్కారట, ఇంట్లోకి వెళ్ళారు, సంధ్యావందనం చేస్తున్నట్ట శ్రీకృష్ణస్వామి వారు. ఇంకొక ఇంటికి వెళ్ళారు, అక్కడ పురాణం శ్రవణం చేస్తున్నారు, గురువులు చెబుతుండగా ఆయన శ్రవణం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం రామాయణ భారత భాగవతాలలో కూడా మనకి కనబడుతూ ఉన్నది. కనుక పురాణం అంటే ఏమిటి? పురాణి అంతఃకరణాన్ని ఆనయతి జీవయతి ఇది పురాణం. పురము అంటే మనస్సు అని అర్థం.
ఆన అంటే జీవింపచేసేది కనుక హృదయానికి మరో పేరు పురం, అంటే దహరం అంటాం. దహరం పుండరీకం. అందుకనే భాగవతంలో అష్టమ స్కంధంలో గజేంద్ర మోక్షణంలో గజరాజు 10,000 సంవత్సరాల పాటు నీటిలోనే ఉన్నాడు. అక్కడ కింద ఉన్నటువంటి మట్టంతా పైకి వచ్చింది, బురద నాచు ఇవన్నీ పైకి వచ్చినాయి. 1000 సంవత్సరాల తర్వాత భగవంతుడు వచ్చారు, తన యొక్క హృదయంలో ఉన్న కమలాన్ని తీసి చూపించారు అంటారు. అందుకనే మీరు ఎప్పుడైనా గజేంద్ర మోక్షణం చిత్రపటం ఫోటో చూసినట్లయితే గజరాజు ఒక పుష్పాన్ని ఇస్తూ ఉంటారు. అది ఏమిటి అంటే హృదయ కమలం. దహ్రం పుండరీకం, పురము అంటే మనస్సు అని. ఆ విధంగా అనుగ్రహో హి వరఃప్రోక్త సర్ధాసా వధూమత జ్ఞానం ప్రబోధస్సుత భక్తిస్సా సుతామత. భాగవతం చెప్పేటువంటి వారు ఒక వరుడు అనుకోండి. అదేవిధంగా భక్తులు అటువంటి భాగవతాన్ని వినేటప్పుడు వారికి హృదయానికి ఉన్నటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగితే అది శ్రద్ధగా ఉంటుంది. అది శ్రద్ధ కలిగితే ఉంటారు, శ్రద్ధగానే వింటారు. అంటే శ్రద్ధాదేవి వధువు అనుకోండి, ఫీమైల్ అనుకోండి, పురాణం చెప్పేటువంటి మాటల ప్రభావంతో ఆయన వరుడు అనుకోండి. ఈ యొక్క వరుడికి వధువుకి వివాహం చేస్తే సంతానం ఎవరు అంటే జ్ఞానము అనేటువంటి ఒక పుత్రుడు లభిస్తాటండి. తర్వాత భక్తి అనేటువంటి ఒక పుత్రిక లభిస్తుందన్నమాట. కనుక భగవంతుడి యొక్క అనుగ్రహంతో మన యొక్క వంశ అభివృద్ధి ఎలా అయితే అవుతుందో ఇక్కడ కూడా సంతానముగా జ్ఞానము అనే పుత్రుడు, భక్తి అనేటువంటి పుత్రిక చక్కగా అభివృద్ధి అవుతారు. నిరంతరము భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటాం. అందుకనే త్యాగరాజస్వామి వారు 96 కోట్ల రామనామ సంకీర్తన 40 సంవత్సరాలకే పూర్తి చేశారు అంటారు. దంతంబుల్ పడనప్పుడే తనువునందు ఆరోఢి ఉన్నప్పుడే కాంతా సంగము రోజనప్పుడే కురుల్ వెలవెల కానప్పుడే నిను తలంపుగా వలయుగా శ్రీకాళహస్తీశ్వర. ఎప్పుడో రిటైర్ అయిన తర్వాత చేస్తానండి అంటే అది మన వల్ల ఉపయోగం కాదు. నీ జాయింట్లు మోకాలు నొప్పులుగా అయిపోతాయి, ఎక్కువసేపు కింద కూర్చోలేరన్నమాట. కాబట్టి చిన్ననాటి నుంచి కూడా భగవన్నామస్మరణ చేస్తూ ఉండాలి. నారాయణ అనేటువంటి నామాన్ని చెబితే చాలటండి. మనకి భాగవతంలో కూడా అజామీలోపాఖ్యానం అని ఉన్నది. దానిలో అజామీలుడు తన యొక్క కుమారుడిని చివరి వాడి పేరు 10 మంది సంతానంలో చిట్ట చివరగా ఉన్నటువంటి కడకట్టుగా ఉన్నటువంటి ఆ పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో వాడి పేరు నారాయణుడు. అటువంటి నారాయణ అనేటువంటి నామాన్ని అంత్యకాలంలో స్మరించంగానే యమదూతలు వెళ్ళిపోయారు, విష్ణుదూతలు వచ్చారు. ఏమండి, నారాయణలో అంత నామం యొక్క వైభవం ఏమిటి అంటే నాకాధిప సమ్రాజ్యం రామవత్ పరిపాలనం యక్షవత్ ధనసంతి నకారో ముక్తిదాయక. నారాయణలో నా అనేటువంటి నామాన్ని స్మరిస్తే నాకాధిప సమ్రాజ్యం. నాకము అంటే స్వర్గలోకము అని అర్థం. స్వర్గలోకంలో ఇంద్రుడి ఆధిపత్యం ఉంది కదా, ఇంద్ర పదవి వస్తుంది. అంటే ఈ కాలంలో అయినా ఒక సీఎం, పిఎం అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, అదేవిధంగా మనం చేసేటువంటి పనిలో మన కింద 100 మంది, 1000 మంది, 10,000 మంది పరిపాలిస్తూ ఉంటాం. మన కింద ఉంటారు. అదే స్వర్గప్రాప్తి అంటారు, అదే ఇంద్ర పదవి అంటారు. రామవత్ పరిపాలనం. రాముడు ఏ విధంగా అయితే ధర్మాన్ని ఆచరిస్తూ మనుష్య రూపంలో ఉన్నారో మనం కూడా ఆ విధంగా ఆచరిస్తాం. అందుకనే రావణాసురుడు ఒకానొక సమయంలో సీతమ్మవారి దగ్గరికి రాముల వారి యొక్క వేషాన్ని వేసుకుని వెళ్ళాడు. ఆ వేషం విప్పలేదు. ఇంటికి వెళ్ళంగానే తన భార్య మండోదరి వస్తూ మంచినీళ్ళు ఇస్తుంటే మీరు వేరే ఆయన యొక్క భార్య అండి, నా భార్య కాదు అన్నాడు. చూసారా, రాముని యొక్క ఆ వేషం వేసుకునేటప్పకల్లా ఆ వస్త్రధారణ, కట్టు బొట్టు జుట్టు ఉండంగానే పక్క స్త్రీలు కూడా తల్లి రూపంలో కనబడతారన్నమాట. అంటే నారాయణలో రా అనేటువంటిది రామవత్ పరిపాలనం. రామచంద్రస్వామి వారి యొక్క అడుగుజాడలు మనం పయనిస్తూ ఉంటాం. యక్షవత్ ధనసంతి. యా అనేటువంటి అక్షరానికి కుబేరుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణోత్సవంలో ధనం సహాయం చేశారే,
పరమేశ్వరుడు చెప్పంగానే యక్షవతు ధనసంతి, కుబేరుడు యక్షరాజు, అంత ధనవంతులు అవుతావట. నకారో ముక్తిదాయక, నా అనేటువంటిది ముక్తిదాయకుడు అవుతారు. అటువంటి నారాయణ అనేటువంటి నామాన్ని తెలిసి పలికిన తెలియక పలికిన నిప్పు ఉన్నది, తెలిసి ముట్టుకున్నా కాలుతుంది, తెలియక ముట్టుకున్నా కాలుతుంది. ఆ విధంగా నారాయణ అనేటువంటి నామాన్ని మనం స్మరిస్తూ ఉండాలి. శ్రీమద్ భాగవతం ఎవరు వ్రాశారు అంటే వ్యాసుల వారు వ్రాశారు. వ్యాసుల వారు ఎవరు? ఆయన సాక్షాత్తు భగవంతుడే. వ్యాసుల వారు ఎవరు అంటే సాక్షాత్తు భగవంతుడే, 17వ అవతారం అన్నమాట. శంకర సాక్షాత్తు వ్యాసో నారాయణో హరి అన్నారు. శంకర భగవత్పాదుల వారు సాక్షాత్తు అపరశంకరులే, పరమేశ్వరుడే భూలోకంలో శంకర భగవత్పాదుల వారుగా ఆవిర్భవించారు. శ్రీ మహావిష్ణువే వ్యాసుల వారుగా భాగవతంలో 17వ అవతారంగా ఆవిర్భవించారు. అటువంటి వ్యాసుల వారి యొక్క మనస్సుకు ఉన్నటువంటి బాధనంతా తొలగింపచేశారు నారద మహర్షి గారు. నారం దదాతీతి నారద, అటువంటి నారద మహర్షి గారి యొక్క అనుగ్రహం వలనే మనకి భాగవతం వచ్చింది. అటువంటి నారద మహర్షి గారి యొక్క అనుగ్రహంతోనే మనకి రామాయణం వచ్చిందనమాట. దానిని వ్యాస భాగవతానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సమానంగా పోతన్న గారు ఓరుగల్లు దగ్గర ఉన్నటువంటి వరంగల్ దగ్గర ఉన్నటువంటి బమ్మెర అగ్రహారంలో వారు ఈ యొక్క భాగవతాన్ని చక్కగా ఆంధ్రీకరించారన్నమాట. కేవలస్య భావ కైవల్యం అంటే విష్ణులోకంలోనే ఉండాలి, అది శ్రీ కైవల్యం అన్నట్టు. అందుకనే పోతన్న గారు ప్రారంభంలో రాస్తూ శ్రీ కైవల్య పదంబు చేరుటకునే చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసక్ దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగన డింబకున్. మొదటి పద్యం పోతన్న గారు ఆంధ్రీకరించే సమయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అనుగ్రహంతో, జగన్మాత యొక్క అనుగ్రహంతో వారు ఆంధ్రీకరించారు. పోతన్న గారు ఒకానొక సమయంలో గోదావరి తీరం, అందుకనే తెలంగాణలో గోదావరిని గంగా అంటారు. గౌతమ మహర్షి గారి ద్వారా వచ్చింది కాబట్టి గోదావరి. మంథని ధర్మపురి ఆ ప్రాంతంలో గంగకి వెళ్ళి వచ్చావా అంటారు. ఎందుకుని అంటే పరమేశ్వరుడి యొక్క జటాజూటం నుంచి ఒక్క పాయ తీయంగానే గౌతమ మహర్షి గారు ప్రార్థన చేశారు కాబట్టి అటువంటి గంగ మనకు వచ్చిందనమాట. అటువంటి గంగ దగ్గరికి వెళ్ళారు, గోదావరి తీరానికి వెళ్ళారు. అదేమో గ్రహణం సమయంలో చక్కగా స్నానం చేశారు. తపస్సు చేస్తున్న సమయంలో ఎదురుకుండా రామచంద్రస్వామి వారు చక్కగా కనబడ్డారు. వారి యొక్క అనుగ్రహంతో వారి ఇంటిలోనేమో జగన్మాత యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. అంటే వారి యొక్క శైవ దీక్షతో పాటు జగన్మాత యొక్క దీక్ష కూడా వారికి ఉన్నది. వాళ్ళ కులదేవత ఎవరు అంటే అమ్మవారు. వారు పెట్టుకునేది విభూది అంటే పరమేశ్వరుడు, కనబడినది రాముడు, ఇక్కడ ఆంధ్రీకరించినది వ్యాస భాగవతం కృష్ణ భగవానుడు. కాబట్టి గంగా యమున సరస్వతి అలా త్రివేణి సంగములాగా ఈ యొక్క మానవ జీవితం వచ్చినప్పుడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. కాబట్టి వాళ్ళందరూ కూడా జనార్దుని లెక్కలో ఉన్నారు, మనం జనాభా లెక్కలో ఉన్నాం. మనం కూడా జనార్దుని లెక్కలో ఉండాలి అంటే వారు ఏ విధంగా అయితే రామచంద్రస్వామి వారి యొక్క అనుగ్రహంతో పలికిడది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెదా వేరొక్క గాథ పలుకగనేలా. పోతన్న గారి యొక్క కులదైవం అమ్మవారు. వారు నిత్యం విభూతి పెట్టుకుంటారు. రామచంద్రస్వామి వారి యొక్క ఆజ్ఞతో శ్రీకృష్ణ కథ ఆంధ్రీకరించారు. కరుణశ్రీ గారు, జంఝాల పాపయ్య శాస్త్రి గారు అద్భుతంగా ఆ పద్యాలలో ఉన్నటువంటి సౌకుమార్యం అంతా కూడా చెప్పారు. మన భాగవతం అనేక భాషలలో ప్రచురింపబడ్డాయి. మూలం ఏమిటి అంటే పోతన్న భాగవతమే. వ్యాస భాగవతంలో ఉన్నటువంటి రహస్యాలను, అది కూడా కాకుండా పోతన్న గారు దర్శించినవి, వ్యాస భాగవతంలో లేనటువంటివి, ప్రాంతీయ ఆచారాలతో ఉన్నటువంటివి మొత్తం కూడా భక్తి అంతా కూడా కురుమ్మరించారు. కృష్ణుడి యొక్క విగ్రహం ఉందండి,
ఒక బుట్టలో చక్కగా తులసి దళాలన్నీ పెట్టారు. ఆ తులసి దళం బుట్టంతా కుమ్మరించేశారు. అంటే భక్తి మొత్తం శివలింగం మీద మన పాత్ర తీసుకుని వస్తాం కదా అభిషేకానికి, అటువంటి గంగాళంలో ఉన్నటువంటి గంగ నీరంతా భగవంతుడికి అర్పణ చేసినట్టుగా బలిచక్రవర్తి తనకున్నటువంటి యావత్ ఆస్తి కూడా భగవంతుడికి నివేదన చేసినట్టుగా భక్తి సామ్రాజ్యంలో తిరిగారండి. త్యాగరాజస్వామి వారైనా, అదేవిధంగా మనకి నేలకొండపల్లిలో ఉన్నటువంటి భద్రాచలం సంబంధంగా ఉన్న గోపన్న గారైనా, ఈ యొక్క పోతన్న గారైనా, వారి ఇంటిలో ప్రతిరోజు సూర్యుడు చంద్రుడు కనపడుతూ ఉండేవారు. అంటే వారి ఇల్లు పెంకుటిల్లైనా పాక ఇల్లైనా అది వర్షం వస్తే తడిసిపోతూ ఉంటుంది. పగలపూట సూర్యుడు కనపడతాడు, రాత్రిపూట చంద్రుడు కనపడతాడు. అయినా వాళ్ళు ముగ్గురు కూడా చక్రవర్తులే, భక్తి సామ్రాజ్యానికి చక్రవర్తులు. అటువంటి పోతన్న గారు ఈ యొక్క భాగవతాన్ని ఆంధ్రీకరించారు. అంతకుముందు మనం అనుకున్నాం వ్యాసభాగవతం అనుకున్నాం కదా. వ్యాసభాగవతం 12 స్కంధాలతో 18,000 శ్లోకాలతో 335 అధ్యాయాలతో 5,76,000 అక్షరాలతో మహామంత్రంగా వ్యాసుల వారి యొక్క పుత్రుడైనటువంటి శుకమహర్షి గారు లోకంలో ఇంకా ప్రాచుర్యం తీసుకొచ్చారు. పరీక్షిత్ నరేంద్రుడు, గంగా తీరంలో పరీక్షిత్ నరేంద్రుడు ఉన్న సమయంలో వ్యాసుల వారు ఉన్నారు, అనేక మంది ఋషులు ఉన్నారు. నాకు మరణం సంభవిస్తోంది, ఒక 7 రోజులు, ఈలోపు మానవుడు మరణం ఆశించేటువంటి సమయంలో, దగ్గర పడుతున్న సమయంలో ఏమి చెయ్యాలి అన్నారు. వ్యాసుల వారు భాగవతం రాశారు కదా, ఆయన చెప్పలేదు. వారి యొక్క పుత్రుడైనటువంటి శ్రీశుకుల వారు భాగవతం ద్వారానే మోక్షాన్ని పంపించారు. మోక్షకాంత యొక్క అనుగ్రహాన్ని పరీక్షిత్ నరేంద్రుడికి ఏర్పాటు చేశారు. ఆ సన్నివేశంలో దేవతలందరూ కూడా వచ్చి మాకు సుధాభాండం మా దగ్గర ఉన్నది మీకు ఇస్తాము అంటే, నాయనా ఇది సుధాభాండం కాదు, ఇదంతా కూడా భాగవతము, అమృత భాండము, కృష్ణ కథ అనేటువంటి అమృతము మేము మీకు ఇవ్వము అన్నారు. సరేనండి. ఇక్కడ ఇంకొక మాట మనకి పద్మపురాణంలో అత్యద్భుతంగా శ్రీశుకుల వారి గురించి చెబుతారు. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం అని మన యొక్క వరుస క్రమంలో చెప్పుకుంటాం. శ్రీశుకుల వారు, వ్యాసుల వారు, పరాశరుల వారు శక్తి, ఆ విధంగా పరంపర, గురు పరంపర ఎలా అయితే ఉంటుందో, మన యొక్క తండ్రి తాత ముత్తాత అనేటువంటి వారు ఎలా అయితే ప్రతిరోజు కూడా మాతృదేవో భవ పితృదేవో భవ అని తల్లిదండ్రులని మనం గౌరవిస్తూ ఉండాలి. ఆ విధంగానే పురాణం చెప్పేటప్పుడు కూడా సాంప్రదాయంలో ప్రారంభం నుంచి, అనగా శ్రీ మహావిష్ణువు నుంచి ఇప్పుడున్న మన గురువుల వరకు నమస్కారం చేస్తూ ఉండాలి. ఆ యొక్క చరిత్ర అంతా కూడా మనం తెలుసుకోవాలి. శ్రీశుకుల వారు ఎలా ఆవిర్భవించారు అంటే ఇది ఒక కథ అన్నమాట.